అయితే నిన్న జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఎలక్షన్స్ జరిగినాయి. త్వరలో ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మేము ఎలక్షన్స్కి పైన సిద్ధంగా ఉన్నాం. స్థానికంగా తెలుగుదేశం పార్టీ చాలా దృఢంగా ఉంది. అత్యధిక స్థానాలు మేము గెలవబోతున్నాం. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి బాటలే ఉన్నాయి తప్ప ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం లేదు. కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం 20 నెలల కాలంలో ఖమ్మానికి ఎలగబెట్టింది ఏం లేదు. కాబట్టి అత్యధికంగా మేము తెలుగుదేశం పార్టీలో అన్ని డివిజన్లు మేము గెలుచుకొని ఖమ్మం కార్పొరేషన్పై తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. అదేవిధంగా నిన్న చూసినట్లయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజ్ 43-44 అయింది. ఖమ్మంలో ఓటర్లందరూ దాదాపు దాన్ని పెంచాలని, అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని మన ప్రజాస్వామ్యంలో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఖమ్మం ఓటర్లకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.